సమతా నగర్ కేసులో ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుంచి 17 మందికి ప్రైమా ఫేసి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అప్పుడు ఉన్న వైలెన్స్లో అది ముందుకు రావడం జరిగింది. టీడీపీ పార్టీ నుంచి సెకండ్ కేసులో 2 ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ముందుకు రావడం జరిగింది. సో మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు మేము కొన్ని ఫోటోలు చూపిస్తాము. సో ఎటువంటి వీడియోలు వచ్చే అది చాలా పెద్ద ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్కి స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరెవరు ఎక్కువ అసాంఘిక కార్యకలాపాలలో కొట్టడం కానీ, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ ఇలాంటి ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందుగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సో వచ్చే ఎన్నికల్లోపు ఇటువంటి చిన్న తప్పులు కూడా చేస్తే, చిన్న గొడవలు కూడా చేస్తే అలాంటి వాళ్ళని హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఇమీడియట్గా జైలుకి మేము పంపగలుగుతాం. అదే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా 2 ఉన్నారు నేను చెప్పాను ఆ కేసులో. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం పూర్తి అయితే నేను పేర్లు చెప్పగలుగుతాను, ఈ క్వశ్చన్ చెప్పగలుగుతాను. మీరు అర్థం చేసుకోండి. ప్లస్ విచారించడం అంటే ఎవరిది అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ ఇలాంటి కేసులు, ఎలక్షన్ కేసులు కూడా ఆయన జస్ట్ మీరు ఇది 2 hours తర్వాత చేసి ఉంటే నేను వేరే ఆన్సర్ ఇచ్చేది. కానీ ఖచ్చితంగా ఇది చూడండి, ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కఠినంగా యాక్షన్ ఉంటుంది. విచారణ జరుగుతుంది. 2 members ఆల్రెడీ ఉన్నారు. ఓన్లీ లీగల్ ఇష్యూ వల్ల వాళ్ళకి నోటీస్ ఇంకా నేను జస్ట్ చెక్ చేశాను. అది అయితే నేను చెప్తాను ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. సో అది కూడా డిఎస్పి అంగోల్ ఎవరో అప్పుడు ప్రెజెంట్ ఉన్నారు, ఆయన దగ్గర నుంచి ఫ్యాక్ట్స్ తీసుకున్నాను. దాంతోపాటు స్పెసిఫిక్గా రోడ్ బ్లాకేజ్ కానీ ఏదో ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ వయలేషన్ కానీ మన దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద కూడా చర్య తీసుకుంటాం. గేట్ ముందు కంటే పబ్లిక్ రోడ్ అది వర్డ్ అర్థమవుతుందా? గేట్ ముందు అయితే మీరు కూడా చాలామంది వచ్చి గేట్ ముందు ఉంటారు. ఓకే, మోర్ దాన్ 5 persons. పబ్లిక్ రోడ్ బ్లాక్ అయితే లేకపోతే జనరల్ పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలిగితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం.